ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 21వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గూగే గో సాసీసు సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 21వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ కళ్ళకు సంబంధించి కానీ, శిరస్సుకు సంబంధించి కానీ, తలకు సంబంధించి కానీ మీకు కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీ చేతికి అందుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం మీకు చేతికి అందుతుంది. మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు చేతికి అందటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఊహించిన ఖర్చులు ఈరోజు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆ ఖర్చులను అదుపు చేసుకోలేకపోతే కనుక కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం ఖచ్చితంగా కూడా కుటుంబ పరంగా కూడా మీకు ఈ రాశికి చెందిన జాతకులకి కుటుంబ సభ్యులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ పిల్లలకి మీకు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఆందోళన చెందకుండా మీరు మౌనంగా ఓర్పు సహనాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా సంయమనం పాటించండి. మీకు ఏదైనా ఏదైనా కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ వస్తే మౌనంగా ఉండిపోండి. అక్కడితో ఆ సమస్య క్లియర్ అయిపోతుంది. అంతే తప్పించి వాళ్ళు ఒక మాట అన్నారని మీరు ఒక 2 మాటలు అంటే ఖచ్చితంగా అక్కడ కొత్త సమస్యలు రావడానికి, దానివల్ల మానసిక ప్రశాంతత లోపించడానికి కారణం అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, అలాగే మీరు చేస్తున్న శ్రామిక రంగాల్లో ఏదైనా పని చేస్తుంటే అక్కడ కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలకు లోను కాకూడదు. అలాగే కోపతాపాలను మీరు ప్రదర్శించకూడదు. పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బద్ధకాన్ని దగ్గరికి చేరనివ్వకూడదు. బద్ధకానికి దూరంగా ఉండాలి. ఎప్పుడు పని అప్పుడు మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకుంటే మీకు పని ఒత్తిడి పెరగదు. మీరు బద్ధకంతో ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేయలేకపోతే కనుక ఆ నెక్స్ట్ డే వచ్చే పని కూడా మీ నెత్తి మీద పడిపోయి మీకు ఇంకా గందరగోళంగా ఉండి మానసిక ప్రశాంతత దూరం అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా పొలాల పరంగా కానీ, లేకపోతే స్థలాల పరంగా కానీ, ఇలాంటి పరంగా కొంచెం ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండే వాళ్ళకి, భూ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం భూమికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మీకు సానుకూలంగా అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీ పార్ట్నర్స్తో కానీ, మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈగో ప్రాబ్లమ్స్కి దగ్గరగా ఉండకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అతిశయం మీరు ప్రవర్తించవద్దు. సుపీరియారిటీ కాంప్లెక్స్ని విడిచిపెట్టండి. సాధ్యమైనంత వరకు మీ పార్ట్నర్స్తో ఏ సమస్య అయినా కూడా మీరు వివరించుకుని, మీ పార్ట్నర్స్తో ఏ సమస్య అయినా కూడా మీరు చర్చించుకుని ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండి ముందుకెళ్తే కనుక
ఖచ్చితంగా మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాని మీరు సుపీరియారిటీ కాంప్లెక్స్తో, అతిశయంతో కనుక మీరు ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా మీకు మీ పార్ట్నర్స్కి మధ్య కొంచెం భేదాభిప్రాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత అణుకుగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది. ఒకవేళ అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా మీరు దాన్ని కూర్చుని కూలంకషంగా చర్చించుకుని మీరు ముందుకు వెళ్ళాలి తప్పించి మీదే అంతా కరెక్ట్ అన్నట్టు మీరు చేస్తుందే అంతా నిజం అన్నట్టుగా కనుక మీరు వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా కొత్త సమస్యలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అవగాహన రాహిత్యంతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవహరించకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఖచ్చితంగా కూడా ఈ ప్రేమ వ్యవహారాలు నడిపేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్రేమ వ్యవహారాలు నడిపేవాళ్ళు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ పార్ట్నర్స్తో కానీ మీ యొక్క ప్రేమికులతో కానీ ఎంత జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేస్తే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలు కానీ ఈగో ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివి మీ దగ్గరికి చేరనివ్వకూడదు. ప్రతిదీ కూడా ప్రశాంతంగా శాంతంగా పాజిటివ్ దృక్పథంతో, అంటే సానుకూల దృక్పథంతో మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్తే కనుక ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు తీరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే మరి విద్యార్థులు కూడా ఈ రోజున మీరు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ ఖచ్చితంగా ఏకాగ్రతను మీరు పెట్టాలి, చదువు మీద ఏకాగ్రతను పెట్టాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఏకాగ్రత అనేది ఈ సెల్ ఫోన్ల మీద, చాటింగ్ల మీద, వాటి మీద పెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద దృష్టి పెట్టాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా మీకు మీరు విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజంతా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా పంచముఖ హనుమంతుడి యొక్క ఆరాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం ఉంటుంది. ఆ శ్రీరామ రక్షా స్తోత్రం చదవడం వల్ల, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాలను కూడా సందర్శించడం వల్ల కూడా మీకు చాలా వరకు మేలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.